ఏనుగు బతికున్నా చనిపోయినా 1000 వరహాలే అనేటువంటి సామెత. అలాగే వాలంటీర్స్ ఎప్పుడూ ఏదో ఒక రకంగా వార్తల్లోనే ఉంటారు. ఈ వాలంటీర్ వ్యవస్థని అంటే మొట్టమొదట్లో విమర్శించినటువంటి కూటమి నాయకులు ఇప్పుడు వాళ్ళ యొక్క సేవలను వాడుకుంటే అంటే మాకు ఉపాధి కల్పించటమే మా ప్రభుత్వ లక్ష్యం కాబట్టి ఉన్నటువంటి ఉద్యోగాల్ని పీకేయము. వాళ్ళని వాలంటీర్లు కూడా అన్నమాట అది కూడా ఉద్యోగ కల్పనే కదా, వారి సేవను అన్నమాట కంటిన్యూ చేస్తాం. అలాగే 5,000 రూపాయలు ఉన్నటువంటి వాళ్ళ జీతాన్ని 10,000 చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఎన్నికల ముందు ఈ వాలంటీర్లకు ఎవరైతే వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళు ఒత్తిడి చేసి వాళ్ళతో అన్నమాట, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది మీరు కనుక పొలిటికల్ కానీ ఎటువంటి యాక్టివిటీలో పాల్గొనకూడదు అని. అందువల్ల వాళ్ళతో ఏం చేయించారంటే ఒత్తిడి చేసి రిజైన్ చేయించేసి ఫుల్ టైం పార్టీ వర్కర్స్గా పనిచేయించారు. ఆ టైంలో అన్నమాట వాళ్ళకి ఇచ్చింది గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి 5,000 రూపాయలే వాళ్ళ చేతిలో పెట్టారు. సరే ఎలక్షన్స్ అయిపోయినాయి, రేపు రిజల్ట్స్ వస్తాయి. ఇట్లా రిజైన్ చేసి వైసీపీ పార్టీ కార్యకలాపాలకే నిమగ్నమైనటువంటి వాళ్ళు 7,632 మంది లెక్కదేలేరు. వీళ్ళ యొక్క భవిష్యత్తు ఏమిటి? ఓకే, వైసీపీ కనుక ప్రభుత్వం వస్తే మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్లో జాయిన్ అవుతారు, 5,000 రూపాయలు శాలరీ తీసుకుంటారు. ఓకే, వీళ్ళతో పాటు ఎవరైతే రిజైన్ చేయకుండా ఆ పదవుల్లో కంటిన్యూ అవుతున్నారో వాళ్ళు గత నెల 5,000 రూపాయలు, ఈ నెల 5,000 రూపాయలు, 10,000 రూపాయలు అన్నమాట శాలరీ ప్రభుత్వం నుంచి తీసుకున్నారు. మళ్ళీ కనుక ప్రభుత్వం కనుక కూటమి కనుక వస్తే వాళ్ళే రెగ్యులరైజ్ అవుతారు, వాళ్ళ జీతాలు 5,000 నుంచి 10,000కి పెరుగుతాయి. ఈ రిజైన్ చేసిన వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏమిటి? వాళ్ళు అన్నమాట రిజైన్ చేశారు కాబట్టి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని తీసుకుంటారు కూటమి. ఎందుకంటే వీళ్ళు పార్టీ కోసం, వైసీపీ పార్టీ కోసం రిజైన్ చేసినటువంటి వాళ్ళు. ఇప్పుడు వీళ్ళ యొక్క అంటే సోషల్ మీడియా వాళ్ళు కనుక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొన్ని 100 మంది, 1000 మంది అనే ఉద్యోగాలు ఊడిపోయి రోడ్డున పడిపోయారు. అలాగే 7,632 మంది వాలంటీర్లు కూడా రోడ్డున పడిపోతారు. అందువల్ల రేపు ఎన్నికలు కనుక వైసీపీ వస్తే రెగ్యులరైజ్ అవుతారు, మళ్ళీ వాలంటీర్ వేలోకి జాయిన్ అయిపోతారు. కాని పక్షంలో వాళ్ళ భవిష్యత్తు అడకత్తిలో పొక చెక్కలాగానే అయిపోతుంది. ఇక వాళ్ళని ఆదుకునే వాళ్ళు లేరు, ఉండబోరు.